హాయ్ ఫ్రెండ్స్, మనం చూసేది టాటా టియాగో ఎక్స్టీఎల్ఆర్లో ఏమేమి అప్డేట్స్ అయినాయి ఏంది అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు అయితే కొత్త 2025లో కొత్త వేరియంట్స్, కొత్త ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు తక్కువ ప్రైజులు ఇప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ లైఫ్ ట్యాక్స్ లేదు కాబట్టి మన తెలంగాణలో చాలామంది ఈ వేరియంట్ని తీసుకోవడం జరుగుతుంది. అందుకనే ఇందులో ఏమేమి ఫీచర్స్ వస్తాయి ఏంది అనేది ఒకసారి మనం చూద్దాం. దీంట్లో చూసుకుంటే కనుక ఫ్రంట్ గ్రిల్ గిన న్యూ లుక్ గిన చాలా బాగుంది దీంట్లో. అండ్ మనకు ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి టైర్ గిన మనకు చాలా డిజైన్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈవీ లోగో గిన ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు దూరం నుంచి చూసుకుంటే కనుక మనకు లుకింగ్ గిన చాలా బాగుంది. అంటే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకవేళ ఈవీ వెహికల్, మంచి రేంజ్ వెహికల్ తీసుకోవాలనుకుంటే, మంచి మైలేజ్, మంచి మైలేజ్ అంటే మైలేజ్ అన్నట్టు ఈవీలో అంత రేంజ్ వచ్చేదాన్ని చూసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈవీ వెహికల్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు 9 to 10 lakhsలలో మనకు ఈవీ వెహికల్ ఇందులో వస్తుంది. ఇంటీరియర్ పరంగా ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి ఏందనేది ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ఈ వేరియంట్ని ఏమంటారంటే ఎక్స్టీఎల్ఆర్ అంటారు, మిడ్ రేంజ్. అందరూ ఎక్కువ దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనకు టచ్ స్క్రీన్ ఇవ్వడం జరుగుతుంది, టచ్ స్క్రీను. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఈవీ వెహికల్ అంటే ఆటో గేర్ అనమాట. ఈవీ వెహికల్ అంటే ఆటోమేటిక్గా ఉంటుంది, ఈవీ గేర్ అంటే ఆటో గేర్ అన్నట్టు. కొందరికి తెలుసో తెలియదో కానీ మనం ఈవీ వెహికల్ అంటే ఆటో గేర్ సిస్టమ్ అన్నట్టు. దీంట్లో మనకు న్యూట్రల్, డ్రైవ్, రివర్సు, దీంట్లో మనకు అండ్ స్పోర్ట్స్ ఇది మోడ్స్ ఉంటాయి. ఇట్లా మనకు ఈ మోడ్స్లలో మనకు డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చే బటన్స్ రేంజ్లో మనకు ఇది మనకు చేంజెస్ అవుతూ ఉంటాయి, రేంజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ పాయింట్, లాక్ అన్లాక్ ఉంటుంది. అండ్ ఏసీ ఈవెంట్స్ కింద ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి ఏసీ. అండ్ ఇక్కడ ఏసీ సెటప్స్ అండ్ కూలింగ్, హీటింగ్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ కింద ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు చూసుకుంటే వెనక స్పేసెస్గా మంచిగా చాలా బాగుంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ పాయింట్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వెనక మనకు ఇలా స్పేసెస్ పరంగా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకు 2 టైప్ ఛార్జింగ్ ఇస్తాడు. ఇది ఏమో మనకు ఇంట్లో ఫిక్స్డ్గా ఫిట్ చేసుకోవడానికి ఇస్తాడు బాక్స్. అండ్ ఇది మనకు బయటికి వెళ్ళినప్పుడు లోకల్టీలలో వేరే ప్లేస్లలో పెట్టుకోవడానికి, కంఫర్టబుల్గా ఉండడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ ఆప్షన్ ఇస్తాడు. 2 టైప్స్ ఛార్జింగ్ ఇస్తాడు దీంట్లో. అండ్ మనకి ఈ బూట్స్ ఈ వెనకగిన ఈ బూట్ స్పేస్ కింద చాలా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే మనకు స్టెప్పిన్ అనేది ఇవ్వరనమాట. ఈవీ వెహికల్స్లో స్టెప్పిన్ అనేది రాదు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కంపెనీ నుంచి స్టెప్పిన్ అనేది లేదన్నట్టు. అట్లా ఈవీ వెహికల్స్ ఏంటంటే గవర్నమెంట్ లైఫ్ ట్యాక్స్ లేదు కాబట్టి ఇప్పుడు చాలామంది ఈవీ వెహికల్స్ మీద మొగ్గు చూపుతారు, అంటే ఎక్కువ మంది పర్చేజ్ చేస్తారు అనమాట. అలా మీకు ఏమైనా ఈవీ వెహికల్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి. మీకు ఎనీ అప్డేట్స్ మీకు పంపిస్తాను, డీటెయిల్స్ ఏదైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.